విగ్రహం కూడా చాలా బాగుంది చూడండి. నిజంగానే కృష్ణుడు రాధ ఇలానే ఉంటారా, ఇక్కడే ఉన్నారా అన్నట్టుగా ఉంది చూడండి. మధ్యలో చూడండి ఎంత బాగుందో. 50 ఫీట్ల ఎత్తులో అయితే వాటర్ అయితే పైకి వెళ్తున్నాయి. మళ్ళీ వాటర్ పడింది, మళ్ళీ కిందకి పడి మళ్ళీ పైకి వెళ్తుంది. మోటార్స్ అయితే యూజ్ చేసి బాగా పెట్టారు దీన్ని అయితే. లైటింగ్లో చూడండి. బోటింగ్ ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. 30 రూపీస్ పర్ హెడ్ టికెట్. ఇది టికెట్ తీసుకొని ఇక్కడైతే ఎక్కొచ్చు. మనం ఇక్కడ ఎక్కి మనమైతే బోటింగ్లోకి వెళ్ళొచ్చు అనమాట. చిన్నపాటి చెరువు కాలువ అనమాట ఇది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రౌండ్ తిప్పేసుకొని రావచ్చు అనమాట. సో శిల్పారామం అనేది పల్లెటూరు వాతావరణం అనేది ఎక్స్ప్లోర్ చేస్తుంది ఇది. సో దానికోసం ముఖ్యంగా ఇది మెయిన్ పార్ట్ అనమాట. ఇది చూడండి కుమ్మరిల్లు అంటే ఇది. సో కుమ్మరోడు కుమ్మరాయన ఆ మట్టి పాత్రలు చేస్తున్నట్టు, కుండలు చేస్తున్నట్టు అయితే ఇక్కడైతే ఉందన్నమాట. ఇది కూడా కుమ్మరి వాళ్ళకి సంబంధించినది. మట్టి పాత్రలు తయారు చేస్తున్నట్టు, కుండలు తయారు చేస్తున్నట్టు, మట్టితో బొమ్మలు తయారు చేస్తున్నట్టు ఉంది ఈ పిక్చర్. మనం చూసినట్టు లోపలికి వెళ్ళాలంటే టికెట్ అయితే ఉంటుంది అనమాట. శిల్పారామం లోపలికి పోవాలంటే ఈ కుడివైపు చూసుకుంటే మనకైతే క్యాష్లో టికెట్ తీసుకునే వాళ్ళు అయితే కుడివైపు తీసుకోవచ్చు. ఇదిగోండి క్యాష్ కౌంటర్ అని చెప్పి. ఇది ఎడం వైపు చూసినట్టయితే మనకైతే ఆన్లైన్ క్యాష్ పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. క్యాష్ లేని వాళ్ళు, యూపీఐ పేమెంట్ చేసేటోళ్ళు ఇదైతే చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే క్యాష్తో తీసుకున్న టికెట్ అయితే ఎంత ఖాళీగా ఉందో. ఇది చూడండి యూపీఐ నుంచి తీసుకునే గూగుల్ పే, ఫోన్పే కౌంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. దీన్ని చూస్తే ఎంత రష్ ఉందో. సో మన వాళ్ళు ఎంతగా యూజ్ చేస్తున్నారో అర్థమవుతుంది ఫోన్పే అయితే. సో ఫైనల్లీ అయితే మనం గూగుల్ పే, యూపీఐ యూజ్ చేసి టికెట్ తీసుకుందాం. ఫైనల్గా టికెట్ అయితే తీసుకున్నా. అది అడల్ట్కి అయితే 60 రూపీస్ అని ఉంది, చైల్డ్కి అయితే 20 రూపీస్ అని అయిపోయింది. సో మనమైతే టికెట్స్ తీసుకుందాం. పదండి పోదాం, లోపల ఏముందో చూసేద్దాం. ఎలా ఉంటుందో శిల్పారామం ఏముందో లోపల మొత్తం మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తా, చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ని. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? శిల్పారామం. ఇదైతే మనకి హైదరాబాద్ సిటీ మధ్యలో, హైటెక్ సిటీ దగ్గరలో, సైబరాబాద్ టవర్స్ ఎదురుగా మనకైతే ఎదురు పెట్టి చేయబడింది. అసలు శిల్పారామం టికెట్ ప్రైస్ ఎంత, లోపల ఏమేమి ఉన్నాయి అనేది ప్రతిదీ మీకైతే చూపిస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. టికెట్ తీసుకున్నాక ఎక్కడైతే ఇందా చెప్పినట్టు మీకు ఆఫ్లైన్ క్యాష్ కౌంటర్ ఉందో అటు నుంచి అయితే ఎంట్రీ ఉంటుందన్నమాట. ఇదిగో కుడివైపు వెళ్తే ఇక్కడ ఎంట్రీ అయితే ఇస్తారు. కుడివైపు పోవచ్చు ఎంట్రీ అయితే. నేను టికెట్ తీసుకున్నాక ఇటు నుంచి అయితే మనకి అలౌ చేస్తారు. మనం అయితే ఎంట్రీ ఇచ్చినాం. టికెట్ చించేసి ఎంట్రీ అయితే వేస్తున్నారు అన్నమాట. దీని నుంచి అయితే మనకి ఎంట్రీ ఉంటుంది. ఇలా రాగానే మొత్తం ఇక్కడ రైట్ సైడ్ అయితే మ్యాప్ పెట్టారు. ఇది మొత్తం 66 ఎకరాలు అంటే శిల్పారామం మొత్తం. సో అది ఏ పాయింట్లో ఏముందో మొత్తం ఈ పాయింట్లో అయితే చూపించారు, చూసుకోవచ్చు. మొత్తం శిల్పారామం మ్యాప్ అంట, వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ చూసి ఆ వే చూసి మనమైతే పోవచ్చు. రాగానే ముందుగా అయితే కుడివైపులో వినాయకుని విగ్రహం అయితే ఉందన్నమాట. చూడండి రైట్ సైడ్. సో అలా చూడగానే లెఫ్ట్లో అయితే కనిపిస్తుంది గాంధీ శిల్ప్ బజార్ నేషనల్ అని చెప్పి. మొత్తం ఇదంతా ఎడం వైపు చూస్తే మార్కెట్ ఉందన్నమాట, స్ట్రీట్ మార్కెట్ లోపల అయితే. ఇట్లయితే మొత్తం చూడండి ఇక్కడ చేతిలో పెయింట్ వేసే వాళ్ళు అయితే ఉన్నారనమాట. కుడివైపు పోతే పార్క్ అంతా ఉంది. మనమైతే ఫస్ట్ అటు సైడ్ రైట్ సైడ్లో కవర్ చేద్దాం, ఏమున్నాయో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. మీకైతే చూసినట్టయితే చిన్న గుడిలో నాగదేవత విగ్రహం కూడా ఉంది. ముందుగా అయితే మనకి విగ్రహాలు అయితే దర్శనమిచ్చే రాగానే మంచి లైటింగ్లో రాత్రిపూట వచ్చాం కాబట్టి చూడండి అవైతే ఎలక్ట్రికల్ దీపకాంతులతో ఉంది చూడండి దీపాలు మాత్రం. అట్లా ముందుకు పోదాం ఇటు సైడ్ అయితే. వామ్మో నార్త్ గర్ల్స్ అనుకుంటా, నార్త్ నుంచి వచ్చిన పర్యాటకులు మొత్తం. మన సౌత్ ఇండియానే కాదు వరల్డ్ వైడ్గా పర్యాటకులు అయితే శిల్పారామానికి వస్తూ ఉన్నట్టున్నారు. చూడండి ఒక ఆర్చ్లా ఉంది, మొత్తం ఒక హౌస్లా ఆర్చ్. చూస్తే మనకి రెండు వైపులా మొక్కలు కనిపిస్తున్నాయి, నీట్గా ఆహ్లాదకరంగా ఉంది. ఒక పార్క్ అంటే పార్క్లా ఉంది మొత్తం చూడండి. ఈ కుడివైపు చూసినట్టయితే మొత్తం పార్క్ చూడండి, లైటింగ్లో దీపకాంతులు ఎంత బాగుందో. మొత్తం ఒక గ్రౌండ్ లెక్క ఎంత నీట్గా ఉందో. మొత్తం ఈత చెట్లు, ఇంకేవో కొబ్బరి చెట్లు, ఆర్టిఫిషియల్గా అయితే పెట్టి కుండలు
నీట్గా పెట్టి అయితే ఒక షోయింగ్ కోసం అయితే పెంచారు. మొక్కలు ఉన్నాయి చూడండి, వాటిని అయితే నీట్గా లైటింగ్తో డెకరేషన్ చేసి చాలా అందంగా చూపించారు పర్యాటకులకి ఆకర్షించడానికి అయితే. చూసినట్టయితే అలా రైట్ సైడ్లో కూడా చూడండి మంచి స్ట్రీట్ మార్కెట్ అయితే ఇక్కడ కూడా ఉందన్నమాట. చూడండి, మనమైతే పార్క్ అయితే ముందు చూసేసి తర్వాత స్ట్రీట్ మార్కెట్ చూద్దాం. ఈరోజు సండే కాబట్టి చాలామంది వచ్చినట్టున్నారు. ఈరోజు అయితే ఫుల్ రష్గా ఉంది. చూడండి, పువ్వులు అయితే ఉన్నాయి ఇక్కడ, మొత్తం పువ్వులతో పెంచారు. పువ్వులు తీస్తే ఫైన్ 500 అంట. పువ్వులు తుంచకూడదని అయితే రాసింది. ఇట్లా మొత్తం పువ్వులతోనే నిండిపోయింది ఇదంతా గ్యాలరీ అంతా. చాలా పెద్ద స్పేస్ ఉంది నడవడానికి అయితే మాత్రం. మొత్తం కుడివైపు అంతా బజార్ అయితే ఉంది కొనుక్కోవడానికి. ఇక్కడ ఏదో దేవతామూర్తి అయితే ఉంది విగ్రహం. మీరు చూసినట్టయితే ఫుల్ లైటింగ్ అట్రాక్షన్తో అయితే ఉంది. అలా ముందుకు పోతే ఇక్కడైతే మనకు ఒక కమాన్ ఉంది చూడండి, అంత అందంగా ఉంది ఈ కమాన్ అయితే. చాలా అందంగా డెకరేట్ చేసి అయితే ఉంది. శిల్పారామం వస్తే నైటే రావాలి నాకు తెలిసి, ఎందుకంటే చాలా మొత్తం లైటింగ్ దీపకాంతులతో చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంది ఈ స్పేస్ అయితే. ఇదే రాష్ట్రాలు అయితే ముందుకు పోతున్నా. శిల్పారామం అంటే చేతి వృత్తులకు సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి, దొరుకుతాయి ఇక్కడ. చూడండి, మొత్తం శిల్పారామంలో ఉంది, శిల్పాలకు సంబంధించింది అని చెప్పి. సో వాటికి సంబంధించినవి ఇక్కడ ఎక్కువ ఉన్నట్టున్నాయి మార్కెట్లో. చూసినట్టయితే చూడండి, చేతితో మాత్రమే తయారు చేసినవి, కర్ర బొమ్మలు, కర్రతో తయారు చేసినవి, పల్లెటూరు వాతావరణంలో ఉండే బొమ్మలన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. కుడివైపు చూసుకుంటే మనకి ఏదో జరుగుతూ ఉన్నట్టుంది. చైర్లు చాలామంది పర్యాటకులు అక్కడ కూర్చొని ఉన్నారు. చూద్దాం అక్కడ ఏంటి అని చెప్పి. అది ఏదో మాత్రం హంపి థియేటర్ అని అయితే రాసుంది. ఏదో దేవతామూర్తి విగ్రహం అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటని అయితే. ఇక్కడైతే ఈ శిల్పరామం అయితే మనం కంప్లీట్ చేసుకొని ముందుకైతే పోతున్నాం. చూద్దాం నెక్స్ట్ ఏమున్నాయా ఏంటని చెప్పి అయితే చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తానికి అయితే నాకు పార్క్లో అందంగా క్యూట్గా ఉండి కనిపించే విషయం ఏంటంటే చుట్టూ చెట్లు, వాటికైతే వివిధ రకాల కలర్లతో లైట్స్ అయితే పెట్టారు. చాలా కలరింగ్గా కనిపిస్తుంది. సాయంత్రం అయితే మనకి సాయంత్రం పూట వచ్చి ఫ్రీగా ఉండడానికి, ప్రశాంతంగా కూర్చోమంటానికి అయితే పార్క్ చాలా బాగుంటుంది నాకైతే. చూడండి, పూలతో ఎంత క్యూట్గా ఉంది ఈ ఏరియా. మనం ఈ కుడివైపు చూసినట్టయితే పెయింటర్స్ మనం ఎదురుగా నిల్చుంటే కూర్చుంటే చాలు, వాళ్ళు పెయింట్ చేసేస్తున్నారు. చూడండి, అయితే పెయింటర్ అనుకుంటా. సో కూర్చుంటే చాలు, మొత్తం చూడండి ఎంత బాగా పెయింట్ చేస్తున్నారు. మీరు వాళ్ళు చూసినట్టయితే కూర్చొని ఉంటే చాలు. తన చేతితో స్కెచ్ పెయింట్ అయితే వేస్తున్నారు వాళ్ళు. చూడండి, ఇక్కడ కూడా కపుల్స్ ఉన్నారు, చిన్న పాప అమ్మాయి కూర్చొని అయితే ఉంది. చూడండి, వాళ్ళంతా స్కెచ్తో వేసుకున్న పెయింట్స్ అనుకుంటా. ఎంత బాగా స్కెచ్ చేస్తున్నారు. చిన్న పాపలు స్కెచ్. చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు స్కెచ్ పెయింటర్స్ అయితే. మనం కూర్చున్న ప్రదేశంలోనే కూర్చుంటే వాళ్ళు నీట్గా స్కెచ్ అయితే వేస్తున్నారు. స్కెచ్ పెయింటింగ్ అనుకుంటా, మొత్తం పెన్సిల్తో కలర్స్తో దాన్ని అయితే డ్రా చేస్తున్నారు. ఎటు చూసినా సరే చేతి వృత్తులతో చేసిన కళాఖండాలే కనిపిస్తున్నాయి. మీరైతే అబ్జర్వ్ చేయండి. మొత్తం కర్రలు, మట్టి, వాటితో తయారు చేసిన కొయ్యి బొమ్మలే కనిపిస్తున్నాయి. మీకు ఎటు చూసినా మొత్తం అవే. పాత్రలు కానీ, లేకపోతే గడియారాలు అవ్వచ్చు, లేకపోతే మ్యాట్లు చూడండి, టోపీలు చూడండి, మొత్తం వెదురుతో చేసిన అనుకుంటా. మొత్తం శిల్పారామం మార్కెట్లో అవే కనిపిస్తున్నాయి. చేనేత వస్త్రాలు అనుకుంటా. వెనకతలు మీరు చూసినట్టయితే మొత్తం అవే ఉన్నాయి అన్నమాట. మొత్తం చూడండి, కుండలు అనుకుంటా, అవి మట్టి కుండలు అనుకుంటా. చూడండి, అన్ని కళాఖండాలు చూడండి, విగ్రహమూర్తులు అన్ని విగ్రహాల్లో ఉన్నాయి. ఇవి వినాయకుడు, కృష్ణుడు చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఇవి వెదురుతో కలపతో చేసినట్టుంది ఇదంతా. ఈ శిల్పారామం అనేది హైదరాబాద్ సిటీ మధ్యలో హైటెక్ సిటీ దగ్గరలో సైబరాబాద్ టవర్స్కి ఆనుకొని 66 ఎకరాల్లో అయితే విస్తరించబడి ఉంది. భారతీయ కళలు మరియు హస్తకళలను, కళాకారులను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని ఏర్పాటు చేసింది. దీన్ని మనం ఒక గ్రామీణ మ్యూజియంగా చెప్పుకోవచ్చు. ఈ శిల్పారామాన్ని అయితే మనం గ్రామీణ మరియు గిరిజన జీవన శైలిని, కళాకారుల జీవన శైలిని కళ్ళకి కట్టినట్లయితే ఇక్కడ మనకి చూపిస్తుంది. మొత్తం ఈ శిల్పారామం అనేది మెయిన్ థీమే అది. శిల్పారామం థీమ్ అయితే
చూడండి మన రైట్ సైడ్లో అయితే ఒక చిన్నపాటి కాలువ కనిపిస్తుంది, పడవ ఏదో కనిపిస్తుంది. అటు తర్వాత వెళ్దాం, చూపిస్తా. చూడండి మొత్తం ఇక్కడ వెదురు బొంగులు, వెదురు చిన్నపాటి కాలువ చూడండి. ఇక్కడ చాలామంది బోటింగ్ చేస్తున్నారు. హంసల్లా ఉండి లోపలికి అయితే పంపిస్తున్నారు. చూడండి మనమే డ్రైవింగ్ చేసుకోవచ్చు. చూడండి మొత్తం మీకైతే చూపిస్తా. అది ముందైతే మనం ఈ పైకి వెళ్తుంది, ఏదో వాటర్ ఫాల్స్లా ఉంది, వాటర్ అయితే పడుతూ ఉన్నట్టుంది. చూద్దాం. మొత్తం ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలే కనిపిస్తున్నాయి. ఇది మనకి చాలామంది పర్యాటకులు అయితే వచ్చారు ఈరోజు అయితే ఇక్కడికి. చూడండి వాటర్ ఫాల్స్ ఇది. వాటర్ అయితే పైనుంచి పడుతున్నాయి, వాటర్ పైనుంచి పడి మళ్ళీ ఆ కాలువలోకి వెళ్తున్నాయి అనమాట. వాటర్ అయితే పడిన వాటర్ని మళ్ళీ పైకి తిప్పేస్తున్నారు అనుకుంటా ఇంజన్లతో. ప్రాసెస్ అయితే చాలా బాగుంది. చూడండి వాటర్ ఫాల్స్ ఇది అయితే అలా పైనుంచి వాటర్ కింద కొడుతుంది, కాలువలోకి మళ్ళీ వెళ్తుంది. చూడండి అది ఈ చెరువుని దాటడానికి అయితే ఒక వంతెన అయితే ఉంది. ఒక వంతెన చెక్కలతో చేసి ఉంది. ఇదైతే ఒక చిన్నపాటి చెరువులా, ఈ చెరువుకి పిల్ల కాలువలో ఇదైతే ఉంది. చూడండి ఈ చెరువులో అయితే ఇలా బోటింగ్ చేస్తున్నారు ఫ్యామిలీస్, చిన్నపిల్లలు. చూడండి చెప్పా కదా, సాయంత్రం వేళల్లో శిల్పారామానికి అయితే వచ్చి ప్రశాంతంగా కొంత సమయాన్ని అయితే గడపవచ్చు. ఇక్కడికైతే వచ్చి మనం నో టికెట్స్ ఫర్ కిడ్స్ అంట. అండర్ 4 yearsకి అయితే కిడ్స్ అయితే టికెట్స్ అయితే లేదు. అలాగే పెర్ హెడ్ 30 rupees అంట బోటింగ్ అయితే టికెట్. చూడండి ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. వెయిటింగ్ అయితే ఉంది, బోట్స్ అవైలబిలిటీ లేవు అనుకుంటా. టికెట్ తీసుకొని వెయిటింగ్ అయితే చేయాలి ఇప్పుడు ఈరోజు అయితే. చూద్దాం. బోటింగ్ ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. 30 rupees పెర్ హెడ్ టికెట్ ఇది. టికెట్ తీసుకొని ఇక్కడైతే ఎక్కొచ్చు మనం. ఇక్కడ ఎక్కి మనమైతే బోటింగ్లోకి వెళ్ళొచ్చు అనమాట. చిన్నపాటి చెరువు కాలువ అనమాట ఇది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రౌండ్ తిప్పేసుకొని రావచ్చు అనమాట. చాలామంది అయితే ఆ బోట్లో రైడ్ చేయడానికి ఎదురు చూస్తున్నారు, వెయిటింగ్ ఉంది. సో మనమైతే వచ్చి స్కిప్ చేద్దాం. ఇదిగో మీకైతే చూపిస్తున్నారు కదా, బోటింగ్ పెర్ హెడ్ అయితే 30 rupees. ఇలా రౌండ్ వేసి ఒక రౌండ్ అయితే కొట్టి రావచ్చు. మనమే బోట్ చేసుకో. వంతెన అయితే మజా వస్తుంది. ఇక్కడ నిల్చొని మనం ఫొటోస్ అయితే బాగా దిగొచ్చు. కొన్ని పిల్ల కాలువ మధ్యలో ఒక చిన్నపాటి వంతెన బాగుంది. ఇదైతే ఈ వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ అయితే కిందికి పోతున్నాయి, మళ్ళీ చిన్నగా వచ్చి అందులోనే కలుస్తున్నాయి. సో మనమైతే పోతున్నాం అనమాట. సో ఈ వాగు దాటడానికి మొత్తం నిచ్చెనలతో ఇవైతే కింద బల్లంలో యూజ్ చేసి అయితే వంతెనలు అయితే కట్టారు. చుట్టూ గ్రామీణ వాతావరణం, మనం ఊర్లో ఎలా అయితే గడ్డలు, చెరువుల దగ్గర ఈ రాళ్ళు, ఈ రప్పలు, చెట్లు ఎలా అయితే ఉంటాయో సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ కూడా ఉన్నాయి. చెట్లు, రాళ్ళు. కాకపోతే ఈ చెట్లకి ప్రతి దగ్గర లైటింగ్ పెట్టి డెకరేట్ చేశారు బాగా, చూడడానికి, కూర్చోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి, వస్తే వచ్చామా అనేటట్టుగా ఉండడానికి అయితే చుట్టూ డెకరేట్ చేశారు. మొత్తం ప్రతి దగ్గర వంతెనలు అయితే ఉన్నాయి ఈ క్రాస్ చేయడానికి వాటర్ని. ఈ శిల్పారామంలో 64 ఎకరాల్లో ఉన్న ప్లేస్లో మాత్రం ముఖ్యంగా మనం చూడాల్సిన ప్లేస్ అయితే విలేజ్ మ్యూజియం అనమాట. ఈ విలేజ్ మ్యూజియానికి వస్తే అచ్చం పల్లెటూరు వాతావరణం మీకైతే కనిపిస్తుంది. చూడవచ్చు, మనం మీకైతే చూపిస్తా. ఇన్నయ్యాం ఇప్పుడే మనం. మొత్తం పల్లెటూరు వాతావరణం అనమాట. చూసినట్టయితే వెంటనే కిందకి దిగ్గానే ఎడం వైపులో వీళ్ళైతే ఉన్నారు. అమ్మవారి జాతరలో డప్పులు కొట్టేటోళ్ళు, తాడుతో కొట్టుకునే వాళ్ళు అలా చూపిస్తుంది. చూడండి కుండలు పట్టుకునేవారు. సో శిల్పారామం అనేది పల్లెటూరు వాతావరణం అనేది ఎక్స్ప్లోర్ చేస్తుంది ఇది. సో దానికోసం ముఖ్యంగా ఇది మెయిన్ పార్ట్ అనమాట. ఇది చూడండి కుమ్మరిల్లు అంటే ఇది. సో కుమ్మరోడు, ఆ కుమ్మరాయన ఆ మట్టి పాత్రలు చేస్తున్నట్టు, కుండలు చేస్తున్నట్టు అయితే ఇక్కడైతే ఉందన్నమాట. అది ఇది కూడా కుమ్మరి వాళ్ళకి సంబంధించినది. మట్టి పాత్రలు తయారు చేస్తున్నట్టు, కుండలు తయారు చేస్తున్నట్టు, మట్టితో బొమ్మలు తయారు చేస్తున్నట్టు ఉంది. ఈ పిక్చర్ మనం చూసినట్టయితే స్త్రీలు అప్పట్లో ఒడ్లు బాగు చేసినట్టు, పిండి తయారు చేసినట్టు, చాటతో చిరిగినట్టు మనకైతే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనం అదే చేస్తుంటాం పల్లెటూరులో. చూడండి ఇక్కడైతే ఒక పెద్ద ఆయన కుర్చీలో కూర్చున్నట్టు, ఒకప్పుడు పల్లెటూరు వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ఏదో ఆడుతూ ఉన్నట్టు మొత్తం ఇంట్లో కనిపిస్తుంది. డ్రింకింగ్ వాటర్ అయితే పెట్టారు మనం. ఈ ఇమేజ్ మనం చూసినట్టయితే అన్నదాత నాగలు పట్టుకున్నట్టు, ఒక మహిళా స్త్రీ ఏమో తలపైన చాట ఏదో పెట్టుకున్నట్టు మనకు కనిపిస్తుంది. గంప ఏదో తీసుకెళ్తున్నట్టు చూడవచ్చు ఇమేజ్ మనం. పల్లెటూరులో ఎలా అయితే ఉంటామో అలానే ఈ బొమ్మలు అయితే ఇక్కడ చూపిస్తున్నాం మనకి. ఇటు సైడ్ అయితే
నృత్యం చేసే స్త్రీలు ఎలా ఉంటారో అలా అయితే పెట్టారు. సో మనమైతే అక్కడ మనకు సంబంధించిన ఫేసెస్ అయితే పెట్టుకొని మనం ఫొటోస్ అయితే దిగొచ్చు. ఇవైతే బాగా పెట్టారనమాట. చూడవచ్చు మనం చాలామంది ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఈ అన్నదాత స్త్రీ అనేది పక్కనే పట్టుకొని వెళ్తూ ఉన్నట్టుంది. చాలామంది ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. దీన్ని అయితే చూస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ మొత్తం అక్కడ మనం అలా అయితే ఫేస్ పెట్టి మనమైతే ఫోటో దిగొచ్చు. ఇది మనం చూసినట్టయితే ఇది కమ్మరి పని విధానం. ఒకప్పుడు ఇప్పటికి కూడా మనం పల్లెటూరులో చేస్తూ ఉంటాం. కమ్మరి పని వాళ్ళు వాటిని ఆ మిషన్స్ ఉపయోగించి ఆ అగ్గిని ఉపయోగించి మన సుత్తులు పనిముట్లు సంబంధించినవన్నీ మనం చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన ఇక్కడ అయితే చూపించారు మనకి. ఇటువైపు చూసినట్టయితే బొమ్మలాట అంట, రాజస్థానీ బొమ్మలాట. ఇక్కడ చాలామంది చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందని మనం చూడవచ్చు. బొమ్మలాట అయితే ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. బొమ్మలు ఇక్కడ తాళ్ళతో ఆడుతూ ఉంటారు. వెనకతలు నిల్చొని తాళ్ళతో ఆ నృత్యాన్ని అయితే ప్రదర్శిస్తూ ఉంటారు. తాళ్ళు లాగడంతో ఆ బొమ్మ అయితే కదులుతూ ఉంటుంది డ్యాన్స్ ఆడినట్టు చూడవచ్చు మనం. चरण ब्लॉग्स को लाइक करो एंड सब्सक्राइब करो और फुल सपोर्ट करो भाई को. भाई आगे जाते मोहब्बत दिखाओ भाई के यूट्यूब पे प्लीज. लाइक करो शेयर करो प्लीज. గ్యాలరీ చూసినట్టయితే కొండపల్లి బొమ్మలు తయారీ విధానం అంటే ఇది చూడండి. ఒకప్పుడు ఈ బొమ్మలు ఇలా తయారు చేసేవాళ్ళేమో. ఇలా దానికి సంబంధించిన సీనరీ అయితే ఇలా పెట్టారు. ఈ సీనరీ ఎలా అంటే పెట్టారు, పైన గడ్డ అయితే ఉంది. ఓ చిన్నపాటి ఇల్లులాగా పూరు గుడిసెలో ఆ కిటికీలు ఇల్లులు చూడండి, అప్పటి ముగ్గులు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడైతే పల్లెటూరు వాతావరణం సెట్ చేసినట్టు ఉంది. సినిమాలో సెట్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ ఒక సెట్ చేసినట్టు అలా చూపిస్తున్నారు. మొత్తానికి అయితే ఇక్కడ పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేటట్టు ఇక్కడైతే ఉంది. ఇది చూసినట్టయితే మనం తులసి చెట్టు కింద ఒక స్త్రీ అయితే నమస్కరిస్తున్నట్టయితే ఉంది. చూడండి మనం ఇక్కడైతే ఒక నిండి స్త్రీ అయితే ఇక్కడ తులసి చెట్టు కింద సూర్యోదయం ఎదురుగా నమస్కరిస్తూ ఉన్నట్టుంది. ఇక్కడైతే మనం వడ్రంగి పని చేసేటోళ్ళని అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఈ సెట్లో ఈ పక్కనే అయితే ఈ స్త్రీకి సంబంధించిన అయితే చూడవచ్చు. ఇక్కడ మనం ఒక ఆవిడ ఇస్త్రీ పని చేస్తుంటే ఇక్కడ వాళ్ళ ఆయన ఏదో చేసినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. రెండు చెట్లు సేమ్ పల్లెటూరు వాతావరణం ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఒక సెట్ వేసినట్టు చూపిస్తున్నారు ఇక్కడైతే మనకు మొత్తం. ఇదిగోండి ఇది ఒక గడ్డిపాకలో కింద పని చేసినట్టయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఒక మహిళ వంట ఉండేటట్టు, మిగతా మనుషులు ఎవరి పనిలో వాళ్ళు చేస్తున్నట్టు అయితే ఉంది. ఎవరి పని వాళ్ళైతే చేస్తున్నారు. చూడండి చాటలు, చేపలకు సంబంధించిన బుట్ట అవన్నీ కనిపిస్తున్నాయి మనకి ఈ సెట్లో. ఇక్కడైతే పెయింటింగ్ బొమ్మలు అయితే తయారు చేసేది ఎలా ఏంటి అని అయితే ఇక్కడ ఉంది. మొత్తం పెయింటింగ్ బొమ్మలు చేసేవాళ్ళు ఈ సెట్లో అయితే కనిపిస్తున్నారు. ఈ పక్కనే ఈ సెట్ చూడవచ్చు దంచుతూ ఉన్నట్టు. ఇప్పుడు ఎవరైతే దంచట్లేదు కానీ ఒకప్పుడు మనం చూసినట్టయితే దంచేటోళ్ళం. ఎలా దంచేవాళ్ళు ఏంటి అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ కూడా కాళహస్తి చెక్క బొమ్మలు తయారీ విధానం అనేది చెప్పి సెట్ అయితే ఉంది. చూడండి అక్కడైతే బట్టలు ఏవో తీసుకెళ్తున్నట్టు, ఆ తట్టిలో ఏదో తీసుకెళ్తున్నట్టు, తట్టిలో పేడ గట్టప్పుడైతే మనం తీసుకెళ్ళాము పల్లెటూరులో గట్ట సంథింగ్ అక్కడ ఏదో వాళ్ళైతే చెప్తున్నారు. మహిళ తట్టి పైకి తలపైన పెట్టుకున్నట్టయితే చూపిస్తున్నారు. దాని పక్కన మనం చూసినట్టయితే లోహ కార్మికుల గృహం అంటే ఇనుము పని చేసేవాళ్ళు అయితే అప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు. మొత్తం అప్పుడు ఒకప్పుడు ఏంటంటే కుటుంబం అంతా పని చేసేటోళ్ళం. ఎవరికి సంబంధించిన వాళ్ళ పాత్రలు అయితే కుటుంబం పని చేసేవాళ్ళు. కుటుంబం అంతా కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో అనేది ఇక్కడ చూపిస్తున్నారు. మొత్తం చూడండి ఇక్కడైతే చిలక జోస్యం చెప్పేటోళ్ళు. ఇదంతా సంతలా ఉంది. ఇదిగోండి అక్కడ చూడవచ్చు మనకి బోర్డు అయితే గ్రామ సంత అంట. ఈ గ్రామ సంతలో ఏం జరుగుతాయో అనేది చూపిస్తున్నారు. చిలక జోస్యం చెప్పేవాళ్ళు, అక్కడ కటింగ్ పని చేసేట ఆయన, అక్కడ గుడ్లు అమ్మేటోళ్ళు, కాయగూరలు అమ్మేటోళ్ళు, ఇలా ఎవరు అమ్మకాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అని చూపిస్తున్నారు. ఇక్కడ గ్రామ మధ్యలో మనకి ఎలా అయితే రచ్చబండ కార్యక్రమం చేసేటప్పుడు ఒక చెట్టు కింద అయితే ఎలా కూర్చోడానికి అయితే ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఒక చెట్టు కింద కూర్చోడానికి అయితే ఒక ప్లేస్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు గంగిరెద్దులు, మనుషులు. ఇక్కడైతే మనకి సంక్రాంతి సమయంలో మనం చూస్తూ ఉంటాం గంగిరెద్దు మీద వచ్చి అయితే సన్నాయి పాటలు పాడుతూ ఉంటారు. అక్కడ అది చూడొచ్చు. చూసినట్టయితే హరిహరనాథుడు మనకి పండగ సమయాల్లో కనిపిస్తారు, ఇంటింటికి వచ్చి వాయిస్తారు కదా, అలా తలపైన పాత్ర పెట్టేసుకుని ఉన్నారు. చూడండి అక్కడ నిండి స్త్రీ పక్కన పాప ఉన్నట్టు అక్కడ పూజిస్తున్నట్టు ఈ సినారీ అయితే ఉంది. చూడొచ్చు లోపలైతే గిరిజన జీవన శైలి అని చెప్పి లోపలైతే ఉంది. దాంట్లో కూడా మనం పోదాం, చూద్దాం ఏముందో. మనమైతే లోపలికి వెళ్తున్నాము. ఎలా ఉందో చూసారు వాళ్ళు చూసారా గిరిజనులు ఎలా ఉండేటోళ్ళు.
వాళ్ళు చేసే పనులు ఇట్లా అయితే చూపిస్తున్నారు. అప్పట్లో వాతావరణం ఎలా ఉండేదని, వాళ్ళ ఇల్లు ఎలా ఉండేది, వాళ్ళ ఇంట్లో సామాన్ ఏంటి, పరికరాలు ఏంటి, కోళ్ళు మా అప్పుడు కోళ్ళు పెంచేటోళ్ళు కోళ్ళు దాచేవి చూడండి, కోళ్ళ గంపలు పైన అక్కడ మనం కాయగూరలు అలా ఆర్డర్ చేసి పెట్టేవాళ్ళం. ఇక్కడ మట్టి పాత్రలు, మట్టి కుండలు, అప్పుడైతే తాళ్ళు కట్టి ఉంచేవాళ్ళం చూడండి. ఇది బాణం, చేపలు పట్టే సామాన్లు, కర్రలు, ఒక పల్లెటూరు వాతావరణం అయితే ఇక్కడ అంతా కనిపిస్తుంది మొత్తం. ఆ ఇల్లు కూడా అలానే డెకరేట్ చేసి చూపించారు. చాట, బొంగులు ఇవన్నీ ఒకప్పుడు పల్లెటూరులో పక్క పల్లెటూరు ఎలా అయితే ఇల్లు అయితే ఎలా ఉంటుందో అలానే మట్టి ఇల్లు, కుండలు, పాత్రలు, మనుషులు వాడే బట్టలు, తలపాగ ఇవన్నీ ఇందులో అయితే చూపించారు మనకి. కుటుంబ సమేతంగా ఇక్కడైతే ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఆమె ముగ్గులు వేసుకున్నట్టు అయితే ఉంది ఇక్కడ మొత్తం సెట్ అయితే. ఇవి చూడొచ్చు, పొలంలో ఎద్దులతో దున్నేట ఆయన ఇక్కడ మనం చూడొచ్చు. పిక్చర్ ఎంత బాగా సినారీ డిజైన్ చేశారో చూడండి. ఎద్దులు, నాగలి, రైతు కర్షకుడు దున్నేటట్టు చూడండి. ఈ కింద పొలం లెక్క ఎద్దులు చూడండి ఎంత బాగున్నాయో. ఆ పక్కనే ఒక ఆమె అయితే కాయగూరలు పంట పొలం నుంచి తలపైన గంపతో కాయగూరలు తెచ్చినట్టు పిల్లాడు చీరలో కొంగులు కట్టుకుని ఉంది చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఆయన, ఒక ఆమె ఇక్కడ ఉన్నట్టు ఫోటోలు దిగొచ్చి మనం ఒక సెట్ అయితే డెకరేట్ చేసి పెట్టింది. ఒక రైతు, ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద లంబాడికి సంబంధించిన ఆమె చీర కట్టు మనం చూడవచ్చు. గాజులు ఇవన్నీ ఒక సెట్ అయితే చేసి ఉంది. అందులో మనం తలపెట్టేసుకొని ఫోటోస్ అయితే మనం దిగొచ్చు. చెరువు మధ్యలో వాటర్ పైకి ఎట్టేటట్టు అయితే పెట్టారు. మొత్తం ఇక్కడ చెరువు లైటింగ్స్ ఉన్నాయి. అక్కడైతే మనకు ఆ సినారీ చూడండి. ఈ సీన్లో మనకి గొర్రెలు, మేకలు కాసేటోళ్ళు అయితే కనిపిస్తున్నాయి మనకి చూడండి. గొర్రెలు కాపర్లు అయితే మీరు చూసారా, చెరువు మధ్యలో బాతులు కూడా ఉన్నాయి. మధ్యలో ఒక రాయి అనుకుంటా ఏదో డెకరేట్ చేసింది, దానిపైన బాతులు ఉన్నట్టున్నాయి చూడండి. బాతులు కనిపిస్తున్నాయి మనకి చెరువు మధ్యలో. చుట్టూ చెరువు వాతావరణం, పల్లెటూరులో చెరువు చుట్టూ చెట్లు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఇక్కడ కూడా చెట్లు, మధ్యలో నడకదారి, ఆ చెట్లకి లైటింగ్తో కలర్ఫుల్గా డెకరేట్ చేశారు ఇదైతే ప్లేస్ని మొత్తం చూడండి. రైట్ సైడ్లో ఒక ఖాళీ ప్రదేశం మొత్తం, లెఫ్ట్ సైడ్లో ఒక చెరువు మొత్తం ఉంది చూడండి. విశాలమైన ప్లేస్ అయితే ఉంది మనం పోవడానికి, నడవడానికి అయితే. అక్కడైతే చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అయితే ఉంది. ఇక్కడ 12 సంవత్సరాల్లో పిల్లలకు మాత్రమే అనుమతి అంట. మనం 12 సంవత్సరాలు అయితే అయిపోతాం ఈ రోజుకైతే. చూడండి చిన్నపిల్లలు లోపలికి వస్తే ఆడుకోవడానికి అయితే ఉన్నాయి. ఊగేది, చుట్టూ తిరిగేది, ఇక్కడ పిల్లలు గట్రా ఆడుకుంటున్నారు చూడండి. జారుడు బల్ల, చిన్న ఒక పార్క్ లెక్క, చిన్న పార్క్లో ఎలా అయితే ఉంటుందో అలా అయితే కట్టారు చూడండి. చిన్న పిల్లలకు సంబంధించిన అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎక్కడానికి, జారుడు బల్ల ఆడడానికి ఇక్కడైతే ఉన్నారు పిల్లలు ఆడుకుంటారు. నేనైతే చిన్నప్పుడు అప్పుడు ఆడలేదు. మీరు ఎప్పుడు ఆడారా? మీరు కూడా ఆడలేదు, ఆడదాం అనుకుంటే వచ్చేసింది ఒకసారి అయితే. ఇక్కడ ఏంద్రా 12 సంవత్సరాలు అని చెప్పి 12 సంవత్సరాలు లేరా అంటే ఈ రోజు 12 సంవత్సరాలు అయిపోయారు. 12 సంవత్సరాల కింద అయితే అయిపోయారు. 12 ఇయర్స్ అయితే ఏదో ఊరడానికి, జారడానికి అయితే ఉన్నాయి అక్కడ. సెట్ అయితే కృష్ణుడు మురళీ గానం చేసినట్టు అయితే ఉంది సెట్. ఎంతమందిని ఆకర్షిస్తున్నాడో ఈ గానం చూసి అయితే, మురళీ గానం చేసి చూడండి. సెట్ ఎంత బాగుందో. ఈ పక్కనే లెఫ్ట్లో చూసినట్టయితే మనకి ఒక చెరువులో పైకి వాటర్ అయితే వెళ్తున్నాయి. ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది వెలుతురులో. ఇదైతే మాత్రం ఫ్లో చూడండి, చూపిస్తాం మీకైతే. అప్పట్లో చెరువులో నుంచి వాటర్ అయితే అలా తిండేవారు అనమాట కాళ్ళను ఉపయోగించి. అదే ఆ సెట్ అయితే ఇక్కడ చూపించారు. మధ్యలో చూడండి ఎంత బాగుందో. 50 ఫీట్ల ఎత్తులో అయితే వాటర్ అయితే పైకి వెళ్తున్నాయి. మళ్ళీ వాటర్ పడింది, మళ్ళీ కిందకి పడి మళ్ళీ పైకి వెళ్తుంది. మోటార్స్ అయితే యూజ్ చేసి బాగా పెట్టారు దీన్ని అయితే. లైటింగ్లో చూడండి. ఇక్కడ ఏదో మొత్తం వాటర్ పడుతూ ఉంది చూడండి. ఇటు కూడా వాటర్ పడుతూ ఉంది. ఏది చూసారా మీరు? కృష్ణుడు, గోపిక, వెనకతల ఆవు సెట్, పైనుంచి వాటర్ పడుతుంది. ఎంత బాగుందో. ఈ పైన చూడండి కృష్ణుడు తెగ దొంగ జోగులు చేస్తున్నాడు. ఏదో సినిమాలో మనకి సీన్ ఉంటుంది. కృష్ణుడు ఇక్కడ గోపికలు స్నానం చేస్తూ ఉంటే కృష్ణుడు దొంగ చాటును చెట్టుపైకి ఎక్కి చూస్తూ ఉన్నట్టు మనం చదువుతూ ఉంటాం, మన భాగవతాల్లో గ్రంథాల్లో చదువుతూ ఉంటాం. సో ఆ సీన్ ఇక్కడ చూపించారు అన్నమాట చూడండి. ఇక్కడ ఏమో గోపికలు స్నానం చేస్తున్నారు, ఆయన ఏమో అక్కడ చూస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడు ఎవరైనా చూసారా ఏంటి? నాకైతే ఆ భాగ్యం దొరకలేదు. మీకు ఎవరైనా దొరికిందా కృష్ణుడి లెక్క భాగ్యం? కృష్ణుడికి ఆ భాగ్యాలు దొరుకుతాయి. మా ఫ్రెండ్స్లో అయితే చాలామంది కృష్ణులు ఉన్నారు. ఆ వీడియో చూసి నా కృష్ణుడు అయితే అది నేనే అని అనుకుంటూ ఉంటాడు. నాకు ఒక పెద్ద కృష్ణుడు ఉన్నాడులేండి నా హిస్టరీలో అయితే. చూడండి అక్కడ కనిపిస్తుంది చూడండి కృష్ణుడు, రాధ.
ఆ వెనక వాటర్ వస్తుంది, అక్కడికి వెళ్ళచ్చు. ఇంక చూసారా మీరు ఈ గ్రీనరీ ఎంత బాగుందో అసలు. ఒక క్రికెట్ గ్రౌండ్ లెక్క నీట్గా కిందంతా చూడండి ఎంత అయితే సైజులో ఉండాలో ఆ సైజులో కట్ చేసిన. ఏ రోజుకి ఆ రోజు ఇక్కడైతే నీట్గా పనులు జరుగుతూ ఉన్నట్టున్నాయి. ఎక్కడ రాళ్ళు అక్కడ పెట్టి మొక్కలు గట్ట ఎక్కడ అక్కడ పెట్టేసుకొని చూడండి, లైటింగ్ ఎక్కడ ఏ లైటింగ్ కావాలో బాగా సినారీని అయితే సెట్ చేశారు ఇక్కడ మొత్తం. ఈ ఏరియాలో ఎక్కడ చూసినా సరే కృష్ణుడి చెట్లు విగ్రహమూర్తులే కనిపిస్తున్నాయి. మొత్తం ఈ ఏరియా అంతా కృష్ణుడికి సంబంధించిన ఏరియా ఏమో. నాతో పాటు ఈ వీడియో ఈరోజు ఈ వ్లాగ్ చేయడానికి కృష్ణుడు అయితే వచ్చాడనమాట. ఈయన ఒక పెద్ద కృష్ణుడు చూడొచ్చు మనం. మా ఫ్రెండ్ గాడు, ఈయన పేరు సాయి అన్నమాట. మా గ్యాంగ్లో ఈయన ఒక కృష్ణుడు అనుకోండి. చూసినట్టయితే దానికి సంబంధించినవి అయితే ఇక్కడ ఉన్నాయి ఇమేజెస్లో. కృష్ణుడు అవతారానికి దేవతలు ప్రార్థన భగవద్గీత మనం చదువుకుంటాం కదా, దానికి సంబంధించిన సెట్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి, శ్రీకృష్ణుడు జనం అక్కడ ప్రార్థన చేయగానే ఇక్కడ జన్మించినట్టు, ఇక్కడ యమునా నది దాటినట్టు, వసుదేవుడు తన కృష్ణుడితో శిశువుతో యమునా నది దాటినట్టు, వసుదేవుడు కృష్ణుడు యశోద నందులకు అప్పగించి యోగమాయని తీసుకెళ్ళాడు. అలాంటి అంటే భాగవతం సంబంధించిన సెట్లన్నీ ఇక్కడ వరుసగా 80 అయితే చూపించారనమాట. చూడొచ్చు, ఇవన్నీ చూపించి చివరిగా కృష్ణుడిని అయితే ఇక్కడ మనం ఫైనల్గా చూపించారు. కృష్ణుడు రాధ వెనకతల అయితే గోవు ఉన్నట్టు, పైనుంచి వాటర్ పడినట్టు. ఈ సీన్ చూడండి, సినారియో ఎంత బాగుందంటే పైనుంచి వాటర్ ఇలా పడుతూ ఉన్నట్టు, చుట్టూ దీపకాంతులతో చెట్లు, ఇక్కడ అంతా చూడండి చిన్నపాటి వాటర్ ఫాల్స్లా ఉంది. పైనుంచి గడ్డ చలియారు పారుతూ ఉంటే కింద వాటర్ పడినట్టు చూడండి ఎంత బాగుందో. విగ్రహం కూడా చాలా బాగుంది చూడండి. నిజంగానే కృష్ణుడు రాధ ఇలానే ఉంటారా, ఇక్కడే ఉన్నారా అన్నట్టుగా ఉంది చూడండి. అక్కడ వాటర్ ఇలా ఫ్లో అవుతుంటే ఇది చిన్న చిన్న డ్రైనేజ్ ఇలా పెట్టి ఇలా వాటర్ అయితే మధ్య మధ్యలో నుంచి ఇలా పొంగుకుంటూ పోతుంది. చూడడానికి చాలా అందంగా దీన్ని అయితే డిజైన్ చేశారు చూడండి. ఇలా ఈ చిన్నపాటి వంతెన, ఇలా చుట్టూ మొక్కలు, మళ్ళీ అక్కడ కృష్ణుడు రాధన అయితే అక్కడ మళ్ళీ చూపించారు. ఉయ్యాలు అవుతా ఉన్నట్టు డిజైన్ చేసి, కర్రతో డిజైన్ చేసి. ఇది సేమ్ మళ్ళీ భాగవతంలో ఏదైతే సినిమా మనం చదువుతామో సేమ్ దాన్ని ఇక్కడ ఒక్కొక్క సీన్ అయితే చూపించి రాసి పెట్టారన్నమాట. పాలరాత్రి చేసినట్టున్నారు ఇదంతా, ఆ డెకరేషన్ అంతా చూపించారు. పాలరాత్రి ఏం జరుగుతుందని అయితే మాకైతే శిల్పాన్ని అయితే చూపించారు కళ్ళ కట్టినట్టుగా. మొత్తం గోపిక వస్త్రాపహరణ అంతా చూడండి, కృష్ణుడు రాధ ఉయ్యాలు ఊతా ఉన్నట్టు ఆ డిజైన్ అయితే ఎంత బాగుందో చూడండి. ఇది మనం చూసినట్టయితే కంసవద, శ్రీకృష్ణుడి వాళ్ళ మామని వధించినట్టయితే ఇక్కడ ఈ సీన్లో చూపిస్తుంది. ఇవన్నీ భగవద్గీత సంబంధించిన భాగవతంలో ఏం జరుగుతుందో భగవద్గీతలో దానికి సంబంధించినవన్నీ చూపించారన్నమాట. ఇక్కడ ఒక్కొక్క విగ్రహంలో ఒక్కొక్క సినారియోలో రాతి బొమ్మలతో, పాలరాతి బొమ్మలతో చూపించారు. ఇదంతా చుట్టూ లైటింగ్ సినారియోస్ బాగా చూపించారు. ఇది చూడండి, ఇది ఒక వాటర్ ఫాల్స్ మనం చూడవచ్చు. వాటర్ ఫాల్స్ లాంటిది. ఇదిగో మన కృష్ణుడు తెగ దొంగ చూపులు చూసేస్తున్నాడు రాజకీయాల వైపు అయితే. మీరెందుకు చూసారు మీ లైఫ్లో ఇలాంటి రాజకీయాల్ని, ఇలాంటి కృష్ణుడి లెక్క? ఇక్కడ మనం చూసినట్టయితే బుద్ధుడు జ్ఞానం చేసేటప్పుడు ఎలా అయితే ఉందో ఆ సెట్ అయితే ఇక్కడ చూపించారు. ఆ విగ్రహాన్ని అయితే చూడండి. ఇక్కడ మనం చూసినట్టయితే గ్రామ సింహాలన్నీ ఇక్కడైతే సేద తీరుతున్నాయి, నిద్రపోతూ ఉన్నట్టున్నాయి. మొత్తం మన గ్రామ సింహాలే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. చూసినట్టయితే విశాలమైన ప్రాంతం ఉంది, కూర్చోడానికి, మాట్లాడడానికి, తిరగడానికి, ఉత్సాహం వస్తే ఊపు వస్తే డ్యాన్స్ చేయడానికి అన్నట్టుగా ఈ ప్రదేశం అయితే ఉంది మొత్తం. ఈ చెట్లు ఇవి బిల్డ్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీరు ఆలోచించండి. ఇంత పెద్ద పెద్ద చెట్లు కాస్త వృక్షాలు అయినాయి, మొక్కలు కాస్త చెట్లు అయినాయి. ఇదంతా బిల్డ్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు అయితే పట్టుంటుందో చూడండి, ఎన్ని సంవత్సరాలు పట్టుంటుందో. ఎంత బాగుంది ఈ ప్లేస్ అయితే. నీట్గా కట్టడాన్ని అయితే కట్టి నీట్గా చూపించారు. ఇదంతా రాతి విగ్రహాన్ని చెక్కినట్టు, శిల్పులు చెక్కితే అలా అయితే అలా ఉంచండి. మొత్తం రాతితోనే విగ్రహాన్ని డెవలప్ చేశారు. అలాగా చిన్న మొత్తం రాతి విగ్రహాలు, రాతికి సంబంధించి. ఇట్లా చూస్తే అక్కడ వాటర్ అనేది పైనుంచి కిందగా వస్తుంది. అది విగ్రహం మూర్తులు అనుకుంటా చూడండి. విగ్రహాన్ని అలా డిజైన్ చేశారు. ఈ ప్లేస్ చూడడానికి చాలా బాగుంది. చుట్టూ చూసినట్టయితే మొత్తం శిల్పారామంతో వాటర్తో కవర్ చేసి ఉంటున్నారు. ఎక్కడ చూసినా జలపాతాలు పారినట్టు, వాటర్ విగ్రహమూర్తుల పైన పడినట్టు, ఈ లైటింగ్ సెట్లు, చెట్లు అలానే మొత్తం కనిపిస్తుంది. చూడండి, ఆ రాతి పై నుంచి అయితే వాటర్ పడుతూ ఉంది ఇరువైపులా. మళ్ళీ వాటర్ అంతా దిగి మళ్ళీ ఆ కాలువల్లోకి, చెరువులోకే పోతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ బాగా పెట్టారు ఈ సిస్టర్ని అయితే. వాటర్ జారడం పైనుంచి మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ వాటినే తీసుకొచ్చి మళ్ళీ మోటార్లతో పెట్టాయి. ఇక్కడ చూడండి, కింద అయితే పైప్ ఉంది. పైప్ నుంచి అయితే వాటర్ పైకి వెళ్తే మళ్ళీ కిందే పడుతుంది, దాని నుంచే ఫిల్టర్ అవుతుంది, మళ్ళీ పైకి వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంది. ఇది వాటర్ని వేస్ట్ చేయకుండా పడిన వాటర్ని మళ్ళీ యూజ్ చేస్తున్నాను అనమాట. అయితే కళ్ళు ఉట్టిపడేట్టుగా అయితే ఈ ఆర్చ్ అయితే ఉంది చూడండి. పాత్రలతో, కుండలతో, పైన గంటలు, పైన ఇంకేవో మట్టి పాత్రలు ఉన్నట్టు అయితే దీన్ని డిజైన్ చేశారు. ఈ ఆర్చ్ని చూడండి ఎంత అయితే చాలా బాగుంది. ఈ లైటింగ్లో ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది దీన్ని అయితే. ఈ చక్రం, విగ్రహమూర్తి, ఇదన్నీ మనకు చూస్తే ఇదంతా స్ట్రీట్ మార్కెట్ అనమాట. మనకి ఇక్కడ ఈ పార్క్తో పాటు చెట్లు, మొక్కలు ఇవన్నిటితో పాటు మనకైతే చేనేత వస్త్రాలు, డ్రెస్సులు, ఇంకా
చెవిలో పెట్టుకున్న రింగులు, గాజులు, హస్తకళలకు సంబంధించిన బొమ్మలు అన్నీ దొరుకుతాయి ఇక్కడైతే. ఇదైతే బట్టలకు సంబంధించి స్టాల్ వైపు అయితే మనం వచ్చాం. ముందుకు పోతా ఉంటే ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడైతే మార్కెట్లో. శిల్పారామం అంటేనే చేనేత వస్త్రాలకు సంబంధించిన ప్రసిద్ధి, ఆట బొమ్మలకు సంబంధించిన, కొయ్య బొమ్మలకు సంబంధించిన ప్రసిద్ధి అనమాట శిల్పారామమే. వాటికి సంబంధించిన వస్త్రాలు అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ. చూడండి బ్యాగులు, చేతితో తయారు చేసిన బ్యాగులు చూడండి. ఒకప్పుడు పాతగా యూజ్ చేసే సంబంధించిన మోడల్స్ అయితే ఇక్కడ ఉంటాయి చూడండి. డిజైన్స్ చూసినట్టయితే నూళ్ళు, ఆ డిజైన్లు, ఆ రంగులు చూడండి పాతకాలం వాడేలాగా. పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేటట్టు అయితే ఉంటాయి చూడండి ఈ బ్యాగులు. ఇటువంటి స్టైల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఇండియన్సే కాదు, ఫారెన్స్ కూడా ఇక్కడికి వచ్చి సందర్శిస్తారనమాట. చూడండి ఫారినర్స్ ఎక్కడికైతే ఉన్నారో వచ్చారు ఈ శిల్పారామాలు అయితే సందర్శిస్తున్నారనమాట. ఇదిగోండి చూడండి శిల్పాలు, కర్రతో తయారు చేసినటువంటి శిల్పాలు చూడండి. బా మా వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడు, బొజ్జు గణపయ్య బొజ్జు చేసుకొని ఉన్నాడు చూడండి. పెయింటింగ్ కొట్టి నీట్గా డిజైన్ చేసి పెట్టారు. ఇవైతే చూడండి ఏనుగు, ఇలా ఈ పర్సనల్ అయితే ఇలా డిజైన్ చేశారు. చేతి వృత్తులు కదా, చేతితో తయారు చేసిన ఇలా ఉన్నాయి. షాప్ మొత్తం అవే ఉన్నాయి చూడండి. రకరకాల డిజైన్లు ఉన్నాయి. అయితే మెడలో వేసుకునేవి రింగులు, ఉంగరాలు, పట్టీలు, గాజులు చూడొచ్చు మీరు. ఇవి చూడొచ్చు. అప్పట్లో వేసుకునే మహిళలు వేసుకునేవి చూడండి, మెడలో చైన్స్ వేసుకునేవాళ్ళుగా అప్పట్లో. అవి ఇవన్నీ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. పాతకాలకు సంబంధించినవి, చేనేత వస్త్రాలకు సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎదురు బొంగులతో చేసినటువంటి బుట్టలు, చైర్లు, సోఫా సెట్లు, చాయ్ తాగే గ్లాసులు ఇవన్నీ చూడండి. చాటలు మొత్తం అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ఈ సీన్లో అయితే. ఈ షాప్లో ఫ్లూటు ఇవన్నీ చూడండి. అప్పుడొకప్పుడు యూజ్ చేసే బ్యాగులు, అప్పుడొకప్పుడు. ఇప్పుడైతే అన్ని ప్లాస్టిక్ లేకపోతే మిషన్స్ రావడం వల్ల వేరే అన్నీ యూజ్ చేసి, ప్లాస్టిక్ అన్నీ యూజ్ చేసి మనం అయితే ఇప్పుడు వేసుకున్నాం. ఒకప్పుడు అయితే ఈ బొంగులతో తయారు చేసి ఇలాంటివి ఒకప్పుడు అయితే చేసేవాళ్ళం. దేవుడి గుడికి తీసుకెళ్ళే సజ్జలు, ఇంట్లో పెట్టుకునేవి ఇవన్నీ ఒకప్పుడు మనం 20 years బ్యాక్ పోతే ఒకప్పుడు ఇంట్లో అన్నీ ఇలాంటివి ఉండేవన్నమాట. సో వాటిలే ఇక్కడ చూపిస్తున్నాయి కొనుక్కోవడానికి. ఇప్పుడు చూడడానికి కొత్తగా అనిపించవచ్చు కానీ ఒకప్పుడు ఇవే యూజ్ చేసేటోళ్ళు. ఇదంతా మార్కెట్ అనమాట. శిల్పారామంకి ఒకవైపు అంతా పార్కులు, వాటర్ ఫాల్స్, బొమ్మలు ఇవన్నీ ఉంటే ఒకవైపు మాత్రం మార్కెట్ చేయడానికి మార్కెటింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇవన్నిటికి సంబంధించి బట్టలు, బొమ్మలు ఇలాంటివన్నీ చూడవచ్చు. ఇవన్నీ స్టాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం కొన్ని స్టాళ్ళు అయితే శిల్పారామంలో అవైలబుల్ ఉన్నాయి. ఆ స్టాల్లో ఇవి అమ్ముకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు. చూడండి ఇవన్నీ నూలు వస్త్రాలు అయితే ఉంటున్నాయి. నూలుకు సంబంధించిన వస్త్రాలు, నార్మల్గా బయట దొరికే బట్టలు అయితే కాదు ఇవి. చూడండి ఇదంతా ఈ డిజైన్ వేరు, ఈ క్లాత్ వేరు అనమాట. మొత్తం ఎటువైపు చూసిన స్టాల్సే ఉన్నాయన్నమాట మనకి చుట్టూ ఒక భాగం మొత్తం. ఫైనల్గా ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మరింత నాకైతే సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తూ మీ ముందు అయితే తీసుకొస్తూ ఉంటా. ఇత్తడికి సంబంధించిన షాప్ కూడా మీకు ఇక్కడ ఉంది చూడండి. ఇత్తడికి సంబంధించిన ఏనుగులు, విగ్రహమూర్తి కృష్ణుడు, ఇక్కడ ఏవో దీపాలు పట్టుకుని విగ్రహం అయితే ఉంటుంది, వినాయకుడు, విగ్రహమూర్తులు ఇవన్నీ ఇత్తడితో చేసినవన్నీ. మనకు సంబంధించిన హిందూ దేవుళ్ళు, దేవతామూర్తుల విగ్రహాలు అయితే మొత్తం ఇక్కడ ఉన్నాయి. అన్ని దేవతామూర్తి విగ్రహాలు అయితే ఇక్కడ చూస్తున్నాయి. వెంకటేశ్వరుడు, పార్వతి, ఈశ్వరుడు, వినాయకుడు, నంది విగ్రహం చాలా ఇతరతో చేసినవి చాలా బాగున్నాయి చూడండి.
ఈ గంటలు చూడండి, గంటలు ఇవి చిన్నవి, అటు సైడ్ అంతా పెద్దగా ఉంటే ఇవన్నీ చిన్నగా ఉన్నాయి చూడండి. చిన్నగా సంబంధించిన ఎత్తులకు సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ ఇంకా నూలుతో తయారు చేసిన వస్త్రాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే మెహందీకి సంబంధించినవి అయితే ఉన్నాయి అన్నమాట. చేయిస్తే మెహందీ చేసుకోవచ్చు. ఏ కలర్ మనకి ఏ మోడల్ కావాలంటే అది చూపించి చేయి పెడితే చాలా ఆటోమేటిక్గా మెహందీ అయితే ఇక్కడ వేస్తున్నారు. ఫైనల్గా మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికైతే వచ్చేసాం. మొత్తం మీకు శిల్పారామంలో ఎక్కడెక్కడ ఏముంది ప్రతి పాయింట్ మీకు అయితే చూపించాను. దానికోసం అయితే మీకు వివరించాను. మీకు ఈ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నా వీడియోని ఇప్పటివరకు అయితే, నా ఛానల్ని ఇప్పటివరకు అయితే చూసినాను. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోయారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరింత నన్ను అయితే ప్రోత్సహించండి. ఇంకా ఎటువంటి మరెన్నో వీడియోస్ అయితే చేస్తూ ఉంటా. నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నన్ను మరింత అయితే సపోర్ట్ చేయండి.